Subscribe to Color Frames. T20 వరల్డ్ కప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మహిళల జట్టు తొలి మ్యాచ్ లోనే తేలిపోయింది. ప్లేయర్స్ అంతా అంచనాలు అందుకోవడంతో విఫలం కావడం వల్ల ఈ పోరులో భారత జట్టు 58 పరుగులు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 19 ఓవర్లలో 102 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో T20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ సన్నివేశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నిజానికి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అమేలియా కేర్ రన్అట్ అయినా కూడా నాట్అవుట్ గా ప్రకటించారు. దీంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరియు ఫీల్డ్ అంపైర్ మధ్య కొంత చర్చ జరిగింది. 14వ ఓవర్ చివరి బంతికి లాంగ్ ఆఫ్ ద షాట్ కొట్టిన అమేలియా కేర్ ఒక పరుగు తీసి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి రన్అట్ అయింది. దీంతో ఇరు జట్లు ఆమె అవుట్ అనే భావించారు. కానీ 4th అంపైర్ జోక్యం చేసుకుని డెడ్ బాల్ గా ప్రకటించాడు. MCC నిబంధనలు ప్రకారం బ్యాట్స్మెన్ లేదా బౌలర్ సిద్ధంగా లేనప్పుడు ఆ బంతిని డెడ్ బాల్ అంటారు. బౌలర్ క్యాప్ లేదా ఏదైనా వస్తువు పడిపోతే అది డెడ్ బాల్ గా పరిగణించబడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏం జరిగిందంటే అమేలియా కేర్ ఎక్స్ట్రా కవర్స్ వైపు బాది ఒక పరుగు తీసింది. ఈ సమయంలో మెయిన్ అంపైర్ బౌలర్ దీప్తికి తన క్యాప్ ను అందిస్తుండగా స్క్వేర్ లెగ్ అంపైర్ బంతి పూర్తయిందన్న ఉద్దేశంతో షూ లేస్ కట్టుకుంటూ కనిపించింది. కానీ బ్యాటర్లు అమేలియా సోఫీ మాత్రం రెండో పరుగు కోసం ప్రయత్నించారు. ఈ సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ బంతి అందుకొని వికెట్ కీపర్ రిచా ఘోష్ కు అందించింది. వెంటనే అమేలియాను రన్అట్ చేసింది. అయితే ఇది చూసి ప్రతి ఒక్కరూ అవుట్ అనే అనుకున్నారు. ఈవెన్ అమేలియా కూడా అవుట్ అని భావించి పెవిలియన్ వైపు వెళ్తుంది. కానీ అంపైర్ మాత్రం బంతి అప్పటికే డెడ్ అయినట్లు ప్రకటించి అమేలియాను వెనక్కి రప్పించారు. దీంతో అసలు వివాదం తలెత్తింది. కొద్దిసేపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ వైస్ కెప్టెన్ మందానా అంపైర్ తో వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. అమేలియా తర్వాతి ఓవర్లోనే అవుట్ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.